హాయ్ ఫ్రెండ్స్, వయాగ్రా గురించి తెలియనోళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకు విషయం తెలుసా? వయాగ్రా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వేరే మందు తయారు చేయబోయి పొరపాటున వయాగ్రా తయారు చేసింది. అది వాళ్ళకు ఎలా తెలిసిందంటే, కొంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు దేనికో మందు కనిపెట్టబోయి ఇంకేదో కనిపెట్టామని చెప్పి వాళ్ళకి తెలిసింది. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు ఎవరి మీద అయితే ట్రయల్స్ చేశారో వాళ్ళ మీద క్లినికల్ ట్రయల్స్ చేసిన మందు వయాగ్రా అని చెప్పేసి 30 సంవత్సరాల తర్వాత తెలిసింది. అయితే వాళ్ళు ఎలా అది కనిపెట్టారు, ఇంకా కనిపెట్టిన తర్వాత దాన్ని ఎలా మార్కెట్లోకి తీసుకొచ్చారు, అసలు వాళ్ళు ఏం కనిపెట్టబోయి ఈ వయాగ్రాని కనిపెట్టారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వయాగ్రా అంటే తెలియనోళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎంతో మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని గురించి వినో లేకపోతే దాన్ని చూసో ఉంటారు. దీన్ని తయారు చేసిన సంస్థ పేరు ఫైజర్. ఈ ఫైజర్ అనే సంస్థ 1990 కాలంలో ఉన్న ఒక జబ్బుకు మందు కనిపెట్టడానికి క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేసింది. ఆ జబ్బు ఏంటంటే అంజీనా, అంటే అధిక రక్తపోటు. గుండెలో ఉన్న కండరాలకు రక్త ప్రసరణ తగ్గి ఛాతీలో నొప్పి రావడం ఈ జబ్బు లక్షణాలు. దీనికి మందు కనిపెట్టడం కోసం ఈ ఫైజర్ అనే సంస్థ సిల్డెనాఫిల్ UK92 and 480 అనే ఒక కాంపౌండ్ ను టెస్ట్ చేస్తుంది. కాంపౌండ్ ను టెస్ట్ చేయడానికి బ్రిటన్ లోని మెర్తిటిఫ్ అనే సిటీలో ఒక క్లినిక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ కాంపౌండ్ ను టెస్ట్ చేయడానికి కొంతమందిని రిక్రూట్ చేసుకుంది. వాళ్ళు అప్పుడే అంటే 1992 ఆ టైంలో స్టీల్ ఫ్యాక్టరీస్ క్లోజ్ అవడంతో వాళ్ళు జాబ్ లేని కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు. అందులో ఇద్రిస్ ఫ్రైస్ అనే ఒక పోరగాడు కూడా ఉన్నమాట. ఈ పేరు ఎందుకు చెప్తున్నా నేను తర్వాత చెప్తా లాస్ట్ లో, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళకు జాబులు పోవడం తోటి వాళ్ళు ఏ పనైనా సరే మేము చేస్తాము అని ఒక అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయిర్రు. వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నప్పుడే డాక్టర్ వాళ్ళకి చెప్పి అనమాట, మేము ఒక మెడిసిన్ మేము ట్రై చేస్తున్నాము, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కాకపోతే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు వీటితోటి, దానికి వాళ్ళు అయినా పర్లేదు, మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు, దీనివల్ల మాకు కొన్ని డబ్బులు వస్తే మా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయంటే మేము ఎంత రిస్క్ అయినా చేస్తామని చెప్పేసి ముందుకు పోయిర్రు. అప్పుడు డాక్టర్లు వాళ్ళకు UK92 and 480 అనే పిల్స్ ఇచ్చిరనమాట. వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపించేసి ఇవి రోజుకు 3 సార్లు వేసుకొని 10 రోజుల పాటు వేసుకోవాలని చెప్పి పంపించేసి, అలాగే వాటితో పాటు వాళ్ళకు కొంత డబ్బు కూడా ఇచ్చిర్రు. కానీ ఆ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ చూసి ఆ ఫైజర్ కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. అది వాళ్ళకు ఒక వరంగా మారిపోయింది. ఆ 10 రోజుల ట్రయల్స్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంతకు ముందు కన్నా వాళ్ళలో అంగస్తంభన ఎక్కువగా ఉంది, అంటే మామూలుగా ఉన్నదానికన్నా ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇది విన్న ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇదేంది, మేమేమో రక్తపోటుకు వీళ్ళకి మందిస్తే వీళ్ళు ఇంకేదో చెప్తుర్రు అని చెప్పేసి వాళ్ళు అవాక్ అయ్యారు. ఇక వాళ్ళకు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి రక్తపోటుతో సహా ఇది కూడా వీళ్ళు ట్రయల్స్ చేయడం స్టార్ట్ చేసిరు. అయితే నెక్స్ట్ టైం రక్తపోటుకు సంబంధించిన టెస్టులు ఫైనల్లో టెస్ట్ చేసే టైంలో వాళ్ళు అంగస్తంభన ప్రాబ్లం ఉన్న కొంతమంది రోగులను కూడా తీసుకుర్రు. వాళ్ళ మీద ఈ వయాగ్రా టెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పీపుల్ మ్యారీడ్ పీపుల్ అయ్యేలాగా చూసుకుర్రు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ వయాగ్రా టెస్ట్ చేయాలంటే వయాగ్రా తీసుకునే వాళ్ళకు కంటిన్యూగా వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ సంబంధం కలిగి ఉండాలి కాబట్టి. అయితే ఈ టెస్ట్ తర్వాత వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్ రావడం కనిపించింది. ఎంతగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయంటే, ఫైజర్ కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయడానికి ఆ రోగులకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు కదా, ఆ మిగిలిపోయిన టాబ్లెట్స్ మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు అనమాట. అంటే ఇయ్యలేదు, వాళ్ళ దగ్గరనే ఉంచుకొని వాడుకున్నారు. అంతలా రిజల్ట్స్ చూపించింది అనమాట. ఆ ట్రయల్స్ తర్వాత వీళ్ళు కనిపెట్టిన ఈ డ్రగ్ చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పేసి ఫైజర్ కంపెనీకి తెలిసిపోయింది. అయితే అన్ని కనిపెట్టిన తర్వాత సాంప్రదాయాలు ఇంకా విలువల గురించి ఆలోచించే జనాల్లో ఈ సెక్స్ సంబంధమైన డ్రగ్స్ తీసుకురావడం అంటే లాంచ్ చేయడం ఎలా అన్న ఆలోచనలో పడింది ఈ ఫైజర్ కంపెనీ. అయితే ఆలోచించిన తర్వాత ఎట్లా వీళ్ళు మార్కెటింగ్ చేసిరంటే, వీళ్ళు ఎవరి మీద అయితే ట్రై చేసిర్రో అంటే క్లినికల్ ట్రయల్స్ చేసిరు కదా, వాళ్ళు చెప్పిన విషయాలను అడ్వర్టైజ్మెంట్ లో చెప్పడం స్టార్ట్ చేసిర్రు. నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది, వివాహ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ మాత్ర తమకు ఎంత అవసరమో కొందరు మగాళ్ళు చెప్తుంటే విని మేము చలించిపోయి ఈ డ్రగ్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈ కంపెనీ యాడ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. నపుంసకత్వానికి విరుగుడుగా భావిస్తున్న ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను సరిచేస్తుంది అనే ఒక పాజిటివ్ వైబ్స్ తోటి మార్కెట్ లోకి వచ్చింది. ఇది మొట్టమొదటిసారిగా
1998లో అమెరికా అండ్ బ్రిటన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది వచ్చిన 10 సంవత్సరాల్లో అంటే 2008 వరకల్లా $200 కోట్ల టర్నోవర్ ని సంపాదించుకుంది. అప్పట్లో ఫార్మా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించింది. అయితే ఈ విషయం 2023లో కీపింగ్ ఇట్ అనే ఒక షోలో వయాగ్రా వెనకాల ఉన్న చరిత్ర గురించి చెప్పే వరకు అది ప్రయోగించిన అంటే అది వాడిన తనకు తెలియదు అని చెప్పేసి ఇద్రిస్ ప్రైస్ అనే ఒక ఆయన ఉండని మొదట్లో చెప్పిన కదా, ఆయన అనమాట. ఆయనకు తెలియదు అని చెప్పి రీసెంట్ గా ఒక షోలో చెప్పిండనమాట. మా మీద ప్రయోగించిన ఆ డ్రగ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో ఈ వయాగ్రా పుట్టుకొచ్చిందా అని చెప్పేసి ఆశ్చర్యపోయానని, కానీ దాని గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పిండు. సో ఇది అండి ఈ వయాగ్రా వెనకాల ఉన్న కథ. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.